హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 23. గీత విరాజ్ చేయిపై తన చెయ్యిని వేసి, అభి, మీరు మీ ఫ్యామిలీ మంచివాళ్ళు విరాజ్ సార్, మీ హ్యాపీనెస్ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని విరాజ్ చేతిలో నుండి స్లోగా తన చెయ్యిని తీసుకుంది. అక్కడ పక్కనే ఉన్న రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండివాడు కనపడగానే అటువైపు చూసి మళ్ళీ విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ కి తన ఇంటెన్షన్ అర్థమై ఓన్లీ వన్ అని అంటాడు గీతని చూస్తూ. గీత అది విని స్పీడ్ గా ఐస్ క్రీమ్ కోసం పరిగెడుతుంది. విరాజ్ తనని చూసి ఏ స్లో అని అరవడంతో గీత వెనక్కి తిరగకుండానే స్పీడ్ తగ్గించి కోన్స్ తీసుకుని విరాజ్ దగ్గరికి వచ్చింది. తను ఒకటి తింటూ విరాజ్ కి ఒకటి ఇచ్చింది. విరాజ్ ఏం మాట్లాడకుండానే సైలెంట్ గా తీసుకున్నాడు ఐస్ క్రీమ్ ని. ఇద్దరు అలా నడుస్తూ ఐస్ క్రీమ్ ని ఫినిష్ చేశారు. విరాజ్ గీతని చూస్తూ, నీకు మేఘనా వాళ్ళ అత్తతో ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ఫోన్ లో వాళ్ళ కాన్వర్సేషన్ లోని గీత ఫీల్ అవ్వటం విరాజ్ గమనించాడు. అందుకే ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలని అడిగాడు విరాజ్ గీతని. గీతకి మేఘనా వాళ్ళ అత్త గురించి విరాజ్ కి చెప్పడం ఇష్టం లేకపోయినా తను అడగగానే హానెస్ట్ గా తన ఫీలింగ్స్ చెప్పిన విరాజ్ కి అబద్ధం చెప్పడం నచ్చక విరాజ్ ని చూస్తూ, అందరికీ మనం నచ్చాలని లేదు కదా విరాజ్ సార్, కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చము. అలాగే నేను మేఘన వాళ్ళ అత్తకి నచ్చలేదు. ఆవిడికి నేను నచ్చకపోవటానికి కారణం నేను అనాథని అంతే అని అసలు విషయం చెప్పకుండా, అలాగని అబద్ధం చెప్పకుండా విరాజ్కి చెప్తుంది గీత. నిజానికి మేఘన వాళ్ళ అత్తకి గీత అనాథని ఇష్టం ఉండదు. రామ్ సీతగాళ్ళు గీతని దత్తత తీసుకుంటున్నారు అని తెలిసి వాళ్ళిద్దరికీ వద్దు అని చెప్పినా వాళ్ళు ఎంతకీ వినకపోవటంతో ఆవిడ ఆశ్రమంలో గీతని కలిసి గీతతో మాట్లాడుతుంది ఎవ్వరికీ తెలియకుండా. తల్లి తండ్రి ఎవరో కూడా తెలియని అనామకురాలికి తన అన్నయ్య ఇంటి పేరు ఇవ్వటం, ఆ ఇంటి బిడ్డగా పెరగటం ఇష్టం లేదని, కనీసం వాళ్ళని అమ్మా నాన్నని పిలిచే అర్హత కూడా గీతకి లేదని, నువ్వు నీ సంతోషమే ముఖ్యం అనుకుంటే ఇక నీ ఇష్టం అని గీతతో చెప్తుంది మేఘన వాళ్ళ అత్త. రామ్ సీతగాళ్ళు తనని దత్తత తీసుకుంటే తనకి అమ్మా నాన్న ఒక ఫ్యామిలీ ఉంటుందని ఆనందంలో ఉన్న గీతకి మేఘన వాళ్ళ అత్త మాటలకి తన మనసు విరిగిపోయింది ఒక్కసారిగా. అంతే, రామ్ సీతగాళ్ళు దత్తత తీసుకుంటాను అంటే మొదట ఆనందపడిన గీత తర్వాత తనకి ఇష్టం లేదు అని ఆశ్రమంలోనే ఉంటాను అని వాళ్ళకి చెప్తుంది. కనీసం వాళ్ళ అమ్మా నాన్నని అని పిలవమన్నా మేఘన వాళ్ళ అత్త మాటలు గుర్తు చేసుకుని, నేను అమ్మా నాన్న అని పిలవను, అత్త మామ అని పిలుస్తాను అని వాళ్ళని ఒప్పించి ఆశ్రమంలోనే ఉంటుంది. ఎప్పుడైనా మేఘన వాళ్ళ అత్త ఇక్కడికి వచ్చినప్పుడు పొరపాటున మేఘన వాళ్ళ ఇంట్లో గీత కనిపిస్తే అనాథాని మాటలతో చిత్రవద చేసేది ఎవరికీ తెలియకుండా. అందుకే ఆవిడ వచ్చింది అన్నప్పుడు గీత పొరపాటున కూడా అటు వెళ్ళదు. గీత ఫ్రెండ్స్ లో తన ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటూ ఉంటే అతను పాప పుట్టగానే విడాకులు ఇచ్చి వదిలేశాడు. అది తట్టుకోలేని గీత ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. చనిపోయిన తన ఫ్రెండ్ కి తల్లి తండ్రులు ఉండబట్టి ఆ పాపని అనాథ కాకుండా పెంచుతున్నారు. అలాగే తను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు అలాగే జరిగితే తన పిల్లలు ఖచ్చితంగా తనలాగే అనాథలు అవుతారని, అది గీతకి ఇష్టం లేక పెళ్లి అంటే విముఖత పెంచుకుంటుంది గీత. పసి వయసులోనే మేఘన వాళ్ళ అత్తన్న మాటలు పెరిగే కొద్దీ గీత సమాజంలోని గీత ఫ్రెండ్ లాంటి వాళ్ళని చూడటంతో తను పెళ్లి చేసుకోకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది గీత. ఇలాంటి నిర్ణయం గీత ఎందుకు తీసుకుందో మేఘనకి కూడా సరిగ్గా తెలియక, గీత పెళ్లికి ఒప్పుకుంటేనే తను ఆకాష్తో తన ప్రేమ విషయం చెప్తానని, లేదంటే గీతలాగే నేను కూడా అలాగే ఉండిపోతానని మేఘన చెప్పడంతో గీతని ఆలోచనలో పడేలా చేసింది. కానీ ఆకాష్ సడన్ గా ప్రపోజ్ చేయడంతో ఆకాష్ ని ప్రేమిస్తూ కూడా తనని బాధ పెట్టడం ఇష్టం లేక మేఘన ఆకాష్ ప్రపోజల్ కి ఓకే చెప్తుంది. కానీ ఈ విషయం గీతతో చెప్తే తను ఎప్పటికీ మారదు అని మేఘన తన ప్రేమ విషయం గీతకి చెప్పదు.
గీత చెప్పిన సమాధానం విన్న విరాజ్కి గీత ఏదో విషయాన్ని దాస్తూనే నిజం చెప్తుంది అని అర్థమైపోతుంది. ఇంకా గీతను అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విరాజ్ కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. గీత ఫేసు బాధగా కనిపించడంతో విరాజ్ గీత ఎదురుగా నిలబడి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, యూ డిడ్ నాట్ డిజర్వ్ సాడ్నెస్ గీత, యూ డిజర్వ్ మోర్ దెన్ హ్యాపీనెస్. నిన్ను ఇష్టపడకపోవటం ఆవిడ అన్లక్కీనెస్ కి నువ్వెందుకు బాధపడుతున్నావు గీత? మన బ్యాక్గ్రౌండ్ క్వాలిటీస్ మాత్రమే చూసే వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అని గీత ఎప్పుడూ ఆలోచించిన కోణంలో విరాజ్ మేఘన వాళ్ళ అత్తని ఉద్దేశించి అంటాడు. గీత విరాజ్ చెప్పిన పాయింట్ కి గీత తన వైపు చూస్తూ, థ్యాంక్ యూ సార్, ఇన్ని రోజులు ఆవిడకి నచ్చిన విధంగా నేను ఎందుకు ఉన్నాను అని ఆలోచించేదాన్ని, కానీ ఇప్పుడు మీరు నా థింకింగ్ ని మార్చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది గీత. గీత నార్మల్ అవటంతో విరాజ్ కూడా నార్మల్లోకి వచ్చేసాడు. ఇంతలో డ్రైవర్ కాల్ చేస్తాడు ఎక్కడున్నారు అని. విరాజ్ వాళ్ళున్న ప్లేస్ చెప్పి రమ్మని చెప్పిన 5 నిమిషాలకి వాళ్ళ ముందు కార్ ఆగుతుంది. అందులో నుంచి డ్రైవర్ దిగి కార్ కీస్ విరాజ్ కి ఇచ్చి వెళ్ళిపోతాడు. విరాజ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఇంకా నిలబడి తనని చూస్తున్న గీతతో కమ్ అని అనడంతో విరాజ్ పక్కనే ఫ్రంట్ సీట్ లో కూర్చుంటుంది. అప్పుడే మేఘ్నా నుంచి ఇంటికి రీచ్ అయ్యాను అని మెసేజ్ రావటంతో గీత సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 2 చేతులతో ఫోన్ పట్టుకుని చూస్తుంది. గీత వైపు చూసిన విరాజ్ కి గీత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తననే వంగి సీట్ బెల్ట్ పెట్టి మళ్ళీ ఏమి జరగనట్టు కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తున్నాడు విరాజ్. ఫోన్ చూస్తున్న గీతకి విరాజ్ ఊపిరి తన బొగ్గలపై తగలడంతో పక్కకి చూసిన గీతకి విరాజ్ తనకంత దగ్గరగా ఉండడంతో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. విరాజ్ అంతలో సీట్ బెల్ట్ పెట్టేసి దూరం జరగడంతో గీత తన హార్ట్ పై చేయి వేసుకుని, విరాజ్ సార్ని చూస్తే చాలు, నువ్వెందుకు ఇంతలా స్కిప్ అవుతున్నావు? విరాజ్ సార్ నీ మీద చూపించే కన్సర్న్ కేవలం అవి కోసమే, అందుకే నీతో మామూలుగా మాట్లాడుతున్నారు, అది నువ్వు గుర్తుంచుకోవాలి గీత అని తనకు తను మనసులోనే సమాధానం చెప్పుకుంటుంది. ఇంతకు ముందు గీత దగ్గరికి వచ్చిన విరాజ్ గీత తనని చూడకముందే తను ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్న గీతని చూస్తూ మనసులో ఏదో చిలిపి ఆలోచనలు మొదలయ్యే లోపే గీత తల తిప్పడంతో సైలెంట్ గా బెల్ట్ పెట్టేసి నార్మల్ గా ఉన్నట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు విరాజ్. డ్రైవ్ చేస్తూ గీత వైపు చూసిన విరాజ్ కి గీత ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించడంతో ఏం ఆలోచిస్తున్నావు గీత అని అడుగుతాడు. విరాజ్ ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన గీత తన ఫీలింగ్స్ ని కవర్ చేసుకుంటూ, మీ దగ్గరకు రాగానే డ్రైవర్ ఎందుకు సార్ ఎప్పుడు కార్ కేసి ఇచ్చి వెళ్తాడు అని, అంతకు ముందు రోడ్డు మీద కార్ ఆగినప్పుడు కూడా డ్రైవర్ కార్ కేసి ఇచ్చి వెళ్ళడం గుర్తు చేసుకుంటూ అడుగుతుంది గీత విరాజ్ ని ఏదో ఆలోచిస్తూ. విరాజ్ నాకు సెల్ఫ్ డ్రైవింగ్ అంటేనే ఇష్టం గీత, అందుకే నా కార్ కి డ్రైవర్ కూడా ఉండడు, ఈ విషయం అందరికీ తెలుసు, అందుకే నా దగ్గరికి రాగానే కార్ డ్రైవర్లు కేసు ఇచ్చి వెళ్ళిపోతారు అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి రాగానే అందులో ఆకాష్ కూడా వచ్చి ఉండడంతో ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. ముందుగానే సిద్ధార్థ్ గారు అందరికి విరాజ్ వాళ్ళకి లేట్ అవుతుంది అని చెప్పడంతో అందరూ పడుకుంటారు. రంగమ్మ మాత్రం ర్యాబిట్ గాని తీసుకొస్తుంది. ర్యాబిట్ గాడు గీత దగ్గరికి పరుగున రావటంతో గీత వాడిని ఎత్తుకుని, రంగమ్మ అక్కడ అలా ఇబ్బంది పెట్టొచ్చా, తప్పు కదా, సారీ చెప్పు అంటుంది వాడిని చూస్తూ. వాడు రంగమ్మ వైపు చూసి సారీ అన్నట్టు తాకు ఊపుతాడు. రంగమ్మ అది చూసి ర్యాబిట్ గడి తల మీద చిన్నగా ఒకటి వేసి, వీడు ఇలాంటి వేషాలు బాగా నేర్చుకున్నాడు గీతమ్మ అని అనగానే, అభి తిని మెడిసిన్ వేసుకున్నారా అని అడుగుతుంది. గీత రంగమ్మ ఏదో చెప్పేంత లోపే, విరాజ్ మామ తిని పడుకుని ఉంటారులే గీత, అందుకే మామ మన కోసం వెయిట్ చేయలేదు అని చెప్పడంతో రంగమ్మ వెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా గీతకి విరాజ్ కి గుడ్ నైట్ చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. గీత విరాజ్ ని చూస్తూ థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దిస్ అని అన్నిటికీ కలిపి చెప్పి గుడ్ నైట్ చెప్పి తను ఉండే రూమ్ లోకి వెళ్ళిపోతుంది. విరాజ్ కూడా తన గీతతో ఉన్న మూమెంట్స్ తలుచుకుని హ్యాపీగా పడుకుంటాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఆ గీత స్టోరీ ఏంటో కూడా తెలుసుకుందాం.